రాజకీయాలు చూస్తుంటే వాడి వేడిగా ఉన్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు టీవీలో కత్తులతో నరుక్కుంటున్నారు, బాంబులు వేసుకుంటున్నారు. అసలు మాచర్ల పల్నాడులో అయితే మామూలుగా లేరు. అనంతపురంలో అయితే నరుక్కుంటున్నారు. సో ఇటు పిఠాపురంలో అయితే ఏకంగా పబ్లిక్ రెస్పాన్స్, సెలబ్రిటీస్ అంతా పిఠాపురంలోనే ఉన్నారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బట్ జాతకం ప్రకారంగా అంటే లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు జగన్ జాతకం బాగుంది, బట్ కూటమికి మాత్రం ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు మీరు. రైట్, అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది, చంద్రబాబు జగన్ కాదు? అప్పుడు ఇప్పుడు ఒకటే మాట చెప్తానండి, ఇండివిజువల్గా జాతకం తీసుకునేటప్పుడు అండి, ఇప్పుడు ఏంటంటే రకరకాల పారామీటర్స్ చెక్ చేసి మన ఫైనల్ రిజల్ట్ చెప్పాలండి. ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డి గారి జాతకం తీసుకున్నప్పుడు నడుస్తున్న బుధ మహారదశ కానీ ఎక్కడ ఆయనకి బ్రేక్ అనేది లేకుండా 17 years యోగ దశలో ఉందని చెప్తాం. ఈ యోగం ఇచ్చింది బుధ మహారదశ అండి. ఇచ్చినప్పుడు ఏంటంటే యోగం ఇవ్వడంటే యోగం నిలబెట్టడం వేరు, దాన్ని విపరీత రాజ్యంలో కూర్చోపెట్టడం వేరు అంటుంటాం. సో యోగం రావడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇక్కడ నుండి అమెరికా వెళ్ళాలనుకుంటే ఒక గ్రహం అమెరికా తీసుకెళ్తుంది. అమెరికా వెళ్ళిపోయాను చదువుకోవడానికి అంటాడు. తర్వాత అక్కడ ఉద్యోగం రావాలి, సెటిల్ అవ్వాలి, ఇవన్నీ ఏంటంటే రకరకాల గ్రహాలు మారిపోతుంటే వాడికి ఆ యోగం వెళ్ళినట్టు ఉంటుంది. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మనం ఏమిటో వచ్చాము కానీ ఇక్కడ ఒక సుఖం లేదనే వాళ్ళు 190 మంది కనబడుతున్నారు అమెరికా వెళ్ళిన వాళ్ళు. అలాగేంటంటే ఈ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఏదైతే రాజయోగం వచ్చిందో డెఫినెట్గా ఆయనకి బుధ మహారాష్ట్రలో రావడం వచ్చింది. అది అందరూ చూసే ఉంటారండి ఆస్ట్రాలజర్స్. ఇది 17 సంవత్సరాల దశ ఉంది కాబట్టి 17 సంవత్సరాలు ఆయన ఖచ్చితంగా సీఎంగానే ఉంటారని అంటారు. కానీ అందరూ అనేదండి, నేను ఆ మాట అనలేదండి ఎప్పుడు. ఫ్రమ్ ది బిగినింగ్ ఆ మాట అనలేదు, ఇప్పుడు కూడా నేను అన్నట్లు ఐఎమ్ నాట్ సెయింగ్ దట్. అలా 17 సంవత్సరాల దశ ఆరంభంలో చీఫ్ మినిస్టర్గా అయితే 17 సంవత్సరాలు అదే కంటిన్యూ చేయడానికి ఈ అంతర్దశలు ఉన్నాయి కదండి, గోచారం ఉంది కదా, ఇవన్నీ అంత ప్రాపర్గా కూర్చోబెట్టడం ఎవరిని. సో ఇదేంటంటే అలా ఉన్నప్పుడు ట్రాన్సిట్ ఏదైతే గోచారం ఉందో గోచారంలో బలం తక్కువ ఉంది. ఈ గోచారంలో బలం తక్కువైనప్పుడు కదండి కేసీఆర్ గారు కింద పడిపోయాడు. ఇప్పుడు సమస్య మనం చూసాం కదండి, అష్టమ శని వచ్చిన గోచారంలో టబీముని కింద పడ్డాడు, కాళ్ళకి యాక్సిడెంట్ అయింది, పదవి పోగొట్టుకున్నాడు, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. సో గోచారంలో బలం ఎప్పుడైతే తక్కువ ఉందో దాన్ని బలోపేతం చేసుకోవాలి. ఇక్కడ ఎవరు ఉన్నారు అంటే అంటే 8, 9, 10 భావాలు ఉన్న గ్రహాలు గోచారంలో ఇప్పుడు నడుస్తుంది. ఏవైతే నడిచాయో లాస్ట్ ఎలక్షన్స్ టైంలో నడిచినవన్నీ ఏంటంటే కొన్ని పాపగ్రహాలు నడుస్తున్నాయి. ఆ గ్రహాలు వాడి డ్యూటీ వాడు చేస్తాయి. అంటే ఏంటి, ఏదో బలహీనపరుస్తుంటాయి. ఆ బలహీనపరిచేటప్పుడు ఏంటంటే ఈయనకున్న స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ఈ తగ్గడం ఏంటంటే ప్రజాదరణ తగ్గడం కానీ, లేకపోతే ఈయన చేసే పథకాల వలన ఫలితం రాకపోవడం, ఈయన మాటచారం వలన, తప్పుడు మాటల వలన కొంతవరకు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యి కొంత పబ్లిసిటీ తగ్గడం కానీ, ఇలా రకరకాలుగా జరగడం అని అంటే ఈయనకి లాస్ట్ టైం ఏదైతే అంటే 151 అనుకున్నారో 110% ఈ నెవర్ టచెస్ దట్. వీళ్ళు 175 అంటున్నారు, 151 అంటున్నారు, తెచ్చే అవకాశం ఉంది. ఇది జాతక బలం తగ్గింది అని చెప్తాం. యోగం ఇక్కడ వీళ్ళు తగ్గడం అంటే ఈయన చీఫ్ మినిస్టర్ పోస్ట్లో ఉన్నాడు. 1% తగ్గినా ఆ పోస్ట్ అంటే వీక్ అయిపోతుంది ఒక ఇండివిజువల్ జాతకానికి. సో ఇక్కడ ట్రాన్సిట్ పోలేనప్పుడు ఆ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఉన్న వాళ్ళు ఏంటి అంతకంటే రాజయోగం అంటే ఇంకా అంతకంటే అధికమైన స్థానంకి వెళ్ళగలగాలి. అంటే గవర్నర్స్ పోస్టు ఇలాంటివన్నీ వెళ్ళాలి. కానీ అది కూడా ఇప్పుడు బలహీనంగా ఉంది అని అన్నప్పుడు ఏంటంటే ఆ పోస్ట్ నుండి డెఫినెట్గా కొంచెం క్రైసిస్ పడుతుందని చెప్తున్నమాట. ఇది అంటే ఏంటంటే ఇక్కడ డెఫినెట్గా ఆయనకు సీట్లు తక్కువ వస్తాయి స్పష్టంగా ఇండివిజువల్ జాతకం. గవర్నమెంట్ ఫామ్ చేసేది గవర్నమెంట్ దాని గురించి చెప్తానండి. ఇప్పుడు అలాగే మనం ప్యారల్గా అవతల వాళ్ళు కూడా చూడాలి. మనం చూసినప్పుడు ఏంటి కనబడుతుందంటే ఎక్కడంటే ఒకటి జనసేన కనబడుతుంది, రెండవది మనకు మన టీడీపీ కనబడుతుంది. ఇండివిజువల్గా చూస్తే మనకు చంద్రబాబు నాయుడు గారి జాతకంలో కూడా బలం 30-35% కనిపించదు. ఆయన అంతకంటే ఎక్కువ లేదు. అలా పవన్ కళ్యాణ్ కూడా అలాగే వెళ్తున్నాడు 30-35. అంటే వాళ్ళిద్దరిని కలిపినా కూడా నాట్ ఈక్వల్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇండివిజువల్ జాతకానికి. బట్ పార్టీ బలోపేతమైంది. అదేవిధంగా మనం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన 1983లో ఏదైతే స్టార్ట్ అయిందో పార్టీ బలోపేతం అవడం వల్ల అంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు. ఇండివిజువల్ జాతకం బాగున్నప్పుడు ఆయన ఎమ్మెల్యే సీట్ ఆయన ఎక్కడ ఖాయంగా ఉంటుంది. సో పార్టీ కూడా బలోపేతమైంది. అలాగే జనసేన పార్టీ యొక్క ఏదైతే 2014 ఆరంభమైందో దానికి కూడా కొంత బలం పెరిగింది పార్టీకి. అంటే ఆ జాతకానికి కూడా వేరే రోజైతే ఆరంభించో దానివల్ల ఏంటంటే పార్టీ పరంగా ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఎక్కువ పెరుగుతారు. అంతకుముందు ఒక ఎమ్మెల్యే గెలిచాడు ఆయన. సో ఈసారి డెఫినెట్గా ఇప్పుడు ఆయన 24 కండక్ట్ చేశారు కానీ కనీసం ఒక 12-13 సీట్స్ అయినా గెలిచే అవకాశం ఉంటుంది. అది హైయెస్ట్ అంటే మోర్ దెన్ 50% గెలిచినట్టు ఆయన ఎవరు జనసేన వాడు. ఏదైతే గెలుస్తున్నారంటే ఈ ప్లేస్ కీ రోల్ దేరండి. ఎవరు జనసేన పార్టీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇలా. అలాగే మన పవన్ కళ్యాణ్ గారి ఇండివిజువల్ జాతకం చూసినప్పుడు చెన్నై 3వ దశలో ఉన్నాడు. 3వ దశలో ఉన్నప్పుడు అంటే వెళ్తూ మంచి చేస్తాడంటారు, యోగం ఇస్తాడంటారు. సో ఆల్రెడీ మకరం నుండి కుంభం వెళ్ళిపోయాడు. 3rd ఫేజ్లో డెడ్ ఎండ్లో శనీశ్వరుడు వెళ్తున్నాడు కాబట్టి ఏదో ఒక మంచి చేయాలి, యోగం ఇవ్వాలి. యోగం ఇవ్వాలంటే ఆయన ఇప్పుడు సినిమా యాక్టర్ అయిపోయి అవార్డు ఏమైనా ఇస్తాడు ఎవడుగా.
సో ఇప్పుడు ఏ ప్రొఫెషన్ ఉన్నాడో అందులో వచ్చిన యోగం ఇవ్వాలి. ఆయనకి యోగం ఇవ్వాలంటే గెలవడం ఫస్ట్, తర్వాత మినిస్ట్రీ రావడం. గెలిచినా ఓడిపోయినా మినిస్ట్రీ కాయన్న టైప్ అండి ఆయన జాతకం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి. అంటే అంత పవర్ఫుల్గా ఉంది ఆయనకి. వెదర్ ఇఫ్ విన్స్ ఆర్ నాట్, బట్ పార్టీకి అయితే బలం పెరుగుతుంది, డెఫినెట్గా విన్ అవుతుంది కాబట్టి. ఈ రకంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇది దీంతో బీజేపీ ఆడైంది. బీజేపీ అన్నది ఆంధ్ర రాష్ట్రంలో సీట్స్ ఉన్నా లేకపోయినా ఇది ఒక అద్భుతమైన స్ట్రెంగ్త్ అండి, అంటే మారల్ స్ట్రెంగ్త్ లాంటిది అది. అంతే తప్ప దామలు ఏదో ఎక్కువ వచ్చేస్తున్నా కాదు. మోడీ గారు వచ్చారు, ప్రచారం చేశారు, అదొక 5% యాడెడ్ వాల్యూ ఉంది, అంతకు ఇంకేం లేదు. డెఫినెట్గా ఇట్స్ ఎ టగ్ ఆఫ్ వార్. ఈసారి అధికమైన సీట్లు రావచ్చు, ఎక్కడికి కూటమి రావచ్చు, గవర్నమెంట్ కూడా ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే లాస్ట్ మినిట్లో క్యాలిక్యులేషన్స్ అండి. ఎన్నో స్టేట్స్లో మనం భారతదేశంలో చూసాము. అటు కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చినా బీజేపీ కాంగ్రెస్ కంటే కూటమిని కలుపుకొని లాస్ట్ మినిట్లోని గవర్నమెంట్ ఫామ్ చేసినవి మనం గోవాలో చూస్తున్నాం, అదర్ కంట్రీస్ అదర్ స్టేట్స్లో మనం చూస్తున్నాం. బీజేపీ డిసైడ్ చేస్తే గవర్నమెంట్ని ఎలా ఫామ్ చేసిందో, లీగల్గా అనుకోండి, ఇల్లీగల్ ఏదైనా అనుకోండి, మీరు గవర్నమెంట్ ఫామ్ చేయడం మనం ఎన్నోసార్లు చూసాం. అదర్ స్టేట్స్ ఎన్నో చోట్ల చూసాం మనం. సో అలాగేంటంటే ఇక్కడ మనం చూస్తుంటే బీజేపీ ఏమో తెలుగుదేశంతో కనబడుతుంది కాబట్టి 1, 2, 6 అటు ఇటు అయినా గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఏదైనా మ్యాజిక్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతారు. సో గవర్నమెంట్ ఫామ్ చేసే ట్రిక్ కానీ ఆ కెపాసిటీ ఏంటంటే బీజేపీకి ఉంది కాబట్టి బీజేపీ సపోర్ట్తో డెఫినెట్లీ తెలుగుదేశం అనే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశాలు అయితే మనకు అనిపిస్తున్నాయి. అయితే ఇండివిజువల్గా తీసుకుంటే మాత్రం ఈజ్ హ్యావింగ్ ఎ గుడ్ స్ట్రెంగ్త్. ఇండివిజువల్గా మనకు జగన్మోహన్ రెడ్డి కనబడుతుంది. ఈవెన్ వాయిస్ వర్సా అనేది లాస్ట్ మినిట్లో ఈ చూసారా కౌంటింగ్ ఉంటుంది, ఏదంటారు నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ని లాస్ట్ మినిట్లో మనం చూస్తున్నాం. ఇవాళ రేపు అంతాను ఫైనల్గా ఓటింగ్లో ఎవరు వస్తే వాళ్ళు మనం కర్ణాటకలో కూడా చూసాం మనం, బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్య ఎలా ఫైర్ అయిందో సేమ్ అలా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి డెఫినెట్గా గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది కూటమికి అయ్యే అవకాశం ఉంటుంది.